ఆంధ్రప్రదేశ్కు 7 కొత్త ఎయిర్పోర్ట్స్ రాబోతున్నాయి. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది ప్రభుత్వం. తాజాగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. ఇంతకీ ఏ ప్రాంతాల్లో విమానాశ్రయాలు రాబోతున్నాయి? పడకేసిన ప్రాజెక్టుల్ని ఎలా పట్టాలెక్కించబోతున్నారు? ఆంధ్రప్రదేశ్లోని పలు పట్టణాల్లో ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్తగా మరో 7 ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని, అన్నవరం, ఒంగోలులో కొత్తగా ఎయిర్పోర్ట్లు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం విశాఖ, తిరుపతి, కడప, రాజమండ్రి, గన్నవరం విమానాశ్రయాలను ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. కర్నూలు ఎయిర్పోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉండగా పుట్టపర్తిలో ప్రైవేట్ ఎయిర్ స్ట్రిప్గా ఉంది. మరోవైపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిద్ధమవుతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కొన్ని ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి అడుగులు పడ్డాయి. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాటిని పక్కన పెట్టేసింది. మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో పెండింగ్ ప్రాజెక్టులకు దుమ్ము దులిపి పట్టాలెక్కించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రస్తుతమున్న విమానాశ్రయాల విస్తరణ పనులతో పాటు కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణంపై సమీక్షించారు సీఎం చంద్రబాబు. నెల్లూరు జిల్లాలోని దగదర్తి ఎయిర్పోర్టు విషయానికి వస్తే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే 1379 ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయించారు. అన్ని అనుమతులు వచ్చాయి. 635 ఎకరాల భూసేకరణ సైతం చేసింది. మరో 745 ఎకరాలు సేకరించాల్సి ఉంది. కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాలకు సంబంధించిన ఫీజిబిలిటీ రిపోర్టులు సిద్ధమయ్యాయి. శ్రీ సిటీ సెజ్లో ఎయిర్పోర్ట్ స్ట్రిప్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. అలాగే తాడిపత్రిలో ఒక ఎయిర్పోర్టుకు అవకాశం ఉందన్నారు ఆయన. అలాగే ఏవియేషన్ యూనివర్సిటీ, ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రైవేట్ ఫ్లైట్స్ పార్కింగ్ అవసరాలు పెరుగుతాయని వాటిని కూడా దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు చేపట్టాలని సూచించారు చంద్రబాబు. మొత్తానికి ఏపీలో కొత్తగా 7 ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం.